ఏ శ్రీధర్, ఎక్కడున్నావు? బయటికి రా. ఎవరండి మీరు? లోపలికి రండి. అక్కడున్నారు అరుస్తున్నారు ఎందుకు? శ్రీధర్ ఎక్కడా? 50,000 తీసుకుని వారం అయింది. అరవక ఆరతిమ్మంటారా? మా అబ్బాయి అండి, బయటికి వెళ్ళాడు. వచ్చాక మాట్లాడి మీ దగ్గరికి పంపిస్తాను. వెళ్ళండి సార్, పరుగు తీయొద్దు. ఈసారికి మీరు చెప్పారు కనుక వెళ్తున్నాను. తేడా వచ్చిందో నేనేంటో చూపిస్తాను. వస్తాను. ఆగక్కడ. ఏం పాపం చేశాంరా? వీధిలో గొడవలన్నీ ఇంటి దాకా తీసుకొచ్చి మా పరుగు తీస్తున్నాం. ఉద్యోగం సద్యోగం లేదు, అయినా భరిస్తున్నాం. ఇక మా వల్ల కాదురా. ఇదిగో 50,000. ఆయన ఎవరు ఇంటికి వచ్చారు, ఆయనకిచ్చేయి. మళ్ళీ నా గడప తొక్కకో. నాకున్నది ఒక్క కొడుకే అనుకుంటాను. నేను అది చెప్తూనే వచ్చాను. ప్రభుత్వ ఉద్యోగాన్ని మాటే కానీ ఇంకా మిడిల్ క్లాస్ మెంటాలిటీతోనే బ్రతుకుతున్నారు. వాడుకున్న బుర్ర నాకు ఉంటే ఈ బెట్టింగ్ ఎందుకు కడతాను? అయినా నువ్వు నాకేం చేసావని. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే మేడ పట్టి బయటకు గెంటాల్సి వస్తుంది. అంతదాకా తెచ్చుకో. అన్నోన్ కాల్ రా. అవునా? నువ్వు మాట్లాడుతుండు, నాకు పని ఉంది, వెళ్ళాలి మరి. సరేరా పురుషోత్తం, జాగ్రత్త. హలో, ఎవరో చెప్పండి. మేము సిబిఐ నుండి మాట్లాడుతున్నాం. మీ మీద క్రిమినల్ కేసు ఫైల్ అయింది. అర్జెంట్గా ఎక్కడున్నా మీ ఇంట్లో ఒక రూమ్కి వెళ్ళి వీడియో కాల్ చేయి. మిగతా విషయాలు మాట్లాడదాం. హలో, నా నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? హలో హలో. ఏమైందండి, ఎలా ఉన్నారు? రుక్మిణి, నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకు. నాకు ఇంపార్టెంట్ కాల్ ఉంది. నేను మళ్ళీ తలుపు తీసే వరకు ఇటు రాకు. ఏమండి, ఏమైందండి చెప్పండి. నన్ను టెన్షన్ పెట్టకండి. హలో, నా పేరు రవిశంకర్, సిబిఐ ఆఫీసర్ని. ఇతను స్పెషల్ ఆఫీసర్ శశిధర్. ఈమె లాయర్ యామిని. మధ్యలో మాట్లాడకుండా మేము చెప్పింది జాగ్రత్తగా విను. సరే సార్, చెప్పండి. నీ మీద మనీ లాండరింగ్ కేసు, అంటే బ్లాక్ మనీ వైట్ మనీ మధ్య గ్యాంగ్తో నీకు సంబంధం ఉన్నట్లు నమోదైంది. అది ఢిల్లీ పోలీసులకు మూవే వచ్చింది. తదుపరి విచారణ కొరకు సిబిఐకి అప్పగించారు. నాకేం సంబంధం లేదు సార్. ఎవరో కావాలని ఈ మధ్య రిటైర్ అయ్యాను. ప్రశాంతంగా కుటుంబంతో గడుపుతున్న నన్ను ఇందులోకి లాక్కండి. మేమేమి చేసేది లేదు మిస్టర్ మురళి. మీరు ఆల్రెడీ ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అయి ఉన్నారు. అంటే మామూలు అరెస్ట్ కింద లెక్క. కాకపోతే ఆన్లైన్ పద్ధతిలో మీ ఫోన్ మానిటర్లో ఉన్నాయి. ఎవరికి కాల్ చేయలేరు, మెసేజ్ పెట్టలేరు, బయటికి కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళితే జీవిత ఖైదీగా మారుతారు. ఓకే సార్. ఏమైందిరా అలాగున్నావు? చెల్లి నాకు కంగారు పడుతూ ఫోన్ చేసింది. ఉదయం నాకు ఒక వాట్సాప్ కాల్ వచ్చింది కదా. ఢిల్లీ నుండి సిబిఐ అని చెప్పారు. డిజిటల్ అరెస్ట్ చేస్తామని మనీ లాండరింగ్ కేసు మీద భయపెట్టారు. లాస్ట్లో కొంత అమౌంట్తో సెటిల్ చేశానులే. ఈ అమౌంట్ సెటిల్ చేసావా? నిజం సిబిఐ అయితే ఈ అమౌంట్ సెటిల్మెంట్ అడగరా? వాళ్ళు ఫ్రాడ్ అయి ఉంటారు. నా బంధువులో ఒకడు సైబర్ పోలీసే. నేను కనుక్కొని చెప్తాను. నువ్వు కంగారు పడి ఎటువంటి డిసిషన్ తీసుకోకు, ఇంటికి వెళ్ళు. ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ మీద ఈ మధ్య జరిగిన డిజిటల్ అరెస్ట్ అనే ఫ్రాడ్ కేసులో 2 ప్రధాన నిందితులను పట్టుకున్నాం. అందులో పాత్రధారి
పోలీస్ యాస్పిరెంట్ అయిన రవిశంకర్ అయితే సూత్రధారి ఆ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ కన్న కొడుకు అయిన శ్రీధర్ ఆన్లైన్ బెట్టింగ్కి బానిసై తండ్రి మందలించాడని ఎలాగైనా పగ తీర్చుకోవాలని తన స్నేహితుడైన పోలీస్ అవ్వాలని కళ్ళకంటున్న రవిశంకర్ బ్రెయిన్ వాడుకుని 50-50 డీల్ మాట్లాడుకుని పగడ్బందీగా ఈ క్రిమినల్ చర్యకి పాల్పడ్డాడు. పబ్లిక్ కూడా ఇక నుండి నిజమైన డిజిటల్ అరెస్ట్కి అది వాడుకుని ఫ్రాడ్ చేస్తున్న ఇలాంటి వాళ్ళకి తేడా తెలుసుకుని అవేర్నెస్ పెంచుకోవాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.